పెద్దపల్లి జిల్లా మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు సమీపంలో మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కూలింది. మానేరు నదిపై ఓడేడు నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగనున్నాయి. మానేరు నదిపై 2016 ఆగస్టు నెలలో 49 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు కావస్తున్నా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో గాలి దుమారానికి సిమెంట్ గడ్డర్స్ కింద పడిపోయాయి. పెద్దపల్లి జిల్లా మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. గోపాలకృష్ణ, మానేరు నదిపై నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ గత 9 ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు. 2016లో శంకుస్థాపన జరిగిన ఈ బ్రిడ్జ్ పనులకు ఇప్పటి వరకు కూడా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరోవైపు మానేరులో గత ఈ 9 ఏళ్లలో 2-3 సార్లు పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. గోదావరి వరదల్లో కీలకంగా అంటే ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా కీలకంగా ఉంటుంది. అత్యంత ఫ్లోటింగ్ ఏరియాగా మానేరుని భావిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలోనే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 3 సార్లు కూడా వరదలు తట్టుకుంది. కానీ రాత్రి కురిసినటువంటి గాలి వర్షం, గాలి వాన ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు, గాలి దుమారం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం దానికి మాత్రమే ఆ నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. నాణ్యత పైన మరొకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. మరోవైపు మానేరులో చెక్ డ్యాములు కావచ్చు, ఇలాంటి బ్రిడ్జిలు కావచ్చు నిర్మించే ముందు ఖచ్చితంగా అత్యధికంగా సాంకేతిక పరిజ్ఞానం వాడడం, అలాగే 1-3 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే రిపోర్టు కూడా గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చినటువంటి ఒక ఫిర్యాదు ద్వారా తెలిసింది. సో మరి దానికి సంబంధించినటువంటి నిబంధనలు పాటించారా, పాటిస్తే ఇంతటి నాణ్యత లోపంలోనే కూలిందా అనేటువంటి విషయాలు మాత్రం బయటికి రావాలి. ఓకే, రైట్ గోపాలకృష్ణ.